అంతేకాదు ఎవరో మినిస్టర్కు నీకు పడదట. ఏంటి మంజు, ఎప్పుడు ఈ గొడవలతో నీ జీవితం గడపాల్సిందేనా? ప్రశాంతంగా ఉండలేవా? మనమ్మ బాగానే పాము మంత్రం వేసింది, అన్నీ పోసగుచ్చినట్టు చెప్పిందా? అది కాదమ్మా, సత్యకు పదవస్తే నీకు ప్రాబ్లం ఏంటి? అమ్మా, సత్యగారు స్వతహాగా మంచివారే. ఆ మినిస్టరే తన స్వార్థం కోసం సత్యగారిని పొలిటికల్గా వాడుకుంటున్నాడు. మినిస్టర్ మీద మా సిఐ గారు ఎప్పటినుంచో నిఘా పెట్టారు. అందులో అతను చేయని తప్పులు లేవు. సత్యగారు ఆయనతో తిరిగితే సత్యగారికి కూడా ప్రమాదమే కదా. ఈ విషయంలోనే సత్యగారికి నాకు గొడవ. మధ్యలో మణమ్మ గారు వచ్చేసి సత్యగారిని పొలిటికల్లో తిరగమంటోంది, ఊరేగమంటోంది. వాళ్ళమ్మకు తెలీదా మంచేంటో చెడేంటో? కొడుకు గురించి తనకు కూడా భయం ఉంటుంది కదా. భయం లేదు, ఏమీ లేదు. పదవీ వ్యామోహం. కొడుకు పొలిటికల్లో పైకి ఎదగాలని ఆ మణమ్మ కోరిక. ఆ మినిస్టర్ చెప్పినట్టల్లా తలాడిస్తుంది. సత్యగారికి రేపేదైనా ప్రమాదం జరిగితే ఆయన భార్యగా నేను నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే సత్యగారు రాజకీయాల్లోకి వెళతానంటే నేను ఒప్పుకోవడం లేదు. చూడమ్మా, భర్తను కట్టడి చేయాలనుకున్న ఏ భార్య మాటను భర్త వినడు, పట్టించుకోడు. మీ నాన్ననే తీసుకో, ఆయన ఇష్టం వచ్చినట్టు ఉండేవాడు. ఎప్పుడన్నా ఏందండి ఇది అంటే ఇక ఆ రోజు గిన్నెలెత్తేసేవాడు, ఏది ఉంటే అది విసిరేసేవాడు. నేను నోరు మెదపకుండా ఉండేదాన్ని. నువ్వు కూడా సైలెంట్గా ఉండు మంజు. చేసుకోవడానికి నీకు జాబ్ ఉంది, నువ్వు నీ డ్యూటీకి వెళ్ళు, వచ్చి ఇంట్లో ఉండు. ఇంతవరకే నీ పని అనుకో మంజు. అసలే నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉండగలను. నా కూతురి కాపురం కష్టాలలో ఇరుక్కుంటే నేను చూడలేనమ్మా. ఈ తల్లి ఎక్కువ కాలం బ్రతకదు. ఆ మణమ్మ నీకు బ్రెయిన్ వాష్ బాగానే చేసిందని నాకు అర్థమైంది. నువ్వు రామ్మా, ఇంటికి వెళ్దాం. ఆ మణమ్మకు నాకు ఏ విషయంలో గొడవ వస్తుందో నువ్వే తెలుసుకో. గొడవలు వద్దమ్మా, నేను చెప్పేది అదే కదమ్మా. నువ్వు అడగడం, ఆమె గొడవను పెద్దది చేయడం ఇది మంచి పద్ధతి కాదు మంజు. అమ్మా, నాకు ఇంట్లో ఎన్నో బాధలున్నాయి. నేను వాటి గురించి పట్టించుకోవడం లేదు. నా భర్తతో నేను మంచిగా ఉండడం లేదు అనేది మణమ్మ గారి మాట అయితే నేను నా భర్తని ప్రమాదంలోకి వెళ్ళొద్దు అని చెప్పడం తప్ప? అది మణమ్మ గారి దృష్టిలో తప్పు. నేను ఏ తప్పు లేదని మణమ్మ గారి ముందే చెప్తాను. నువ్వు పద చెప్తాను. వద్దమ్మా, చాప ఉన్నంతవరకే కాళ్ళు చాపుకోవాలి. అలాగే నీకు మర్యాద ఉన్నంతవరకే నువ్వు మాట్లాడాలి. ప్రతిదానికి మాట్లాడతా పోట్లాడతా అంటే అది అమ్మగారి ఇల్లు కాదమ్మా, సర్దుకు వెళ్ళడానికి. నీ అత్తగారిల్లు. నీకంటూ కొన్ని పరిమితులు అత్తగారింట్లో ఉంటాయమ్మా, నువ్వు వాటిని దాటొద్దు. ఇక నుంచైనా గొడవలు పెట్టుకోకుండా బుద్ధిగా ఉండు. ఇక వెళ్ళొస్తాను. నేను కూడా వస్తానమ్మా. ఏమొద్దులే మంజు, నేను వెళ్తాను. అక్కడ వాతావరణం ఏమంత మంచిగా లేదు. ఇటువంటప్పుడు నీ ఇంట్లోనే ఉండు. సరే అమ్మా. మందులున్నాయా? ఉన్నాయిలే. ఈ డబ్బులు తీసుకొని మందులు తీసుకొచ్చుకో. సరే, నేను వెళ్ళొస్తాను. డ్రాప్ చేయమంటావా అమ్మా? పర్లేదు, నువ్వు వెళ్ళు, నేను వెళ్తాను.